జై జై కాంగ్రెస్. మిత్రులారా, ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీలం మధును ఎన్నికల బరిలో దించుతే మీ అభిమాన నాయకుడు కాంగ్రెస్ పార్టీ పటాన్ చెరువు శాసనసభ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి నీలం మధును ఆశీర్వదించడానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వేలాది మంది తరలి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో నిర్మలా జగ్గారెడ్డి గారు, మెదక్ శాసనసభ్యులు మిత్రుడు రోహిత్ రావు గారు, మెదక్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సోదరిమణి కొండా సురేఖ గారు, మా సోదరుడు, నాకు అత్యంత సన్నిహితుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ గారు, అదేవిధంగా మెదక్ జిల్లా నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఎంతో డాన్ చూడలేదు, మనందరం అభిమానం చూపించే సంగారెడ్డి కింగ్ జగన్తో ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. ఎందుకంటే కింద భూమిలో నుంచి సెగలు వస్తున్నాయి, పైనుంచి బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎర్రటెండ ఉన్నా వేలాది మంది ఇక్కడ నిలబడి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాక మీ అందరినీ చూసిన తర్వాత పటాన్ చెరువు శాసనసభ నియోజకవర్గం నుంచి నీలం మధుకు తప్పకుండా 50,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి, అక్కడ ఇక్కడ ఎక్కువ తక్కువైనా ఏదైనా తుట్టైనా పటాన్ చెరువు నుంచి పూర్తి స్థాయిలో 50,000 మెజారిటీ ఇస్తారని నాకు సంపూర్ణమైన నమ్మకం.